వచ్చినప్పుడు ఏమంటారు, మీకు పట్టాలు ఇస్తామని అంటారా? పట్టాలు వస్తాయని చెప్తారు కానీ ఎప్పుడైతే మనకు ట్రాలు వెళ్ళినాయి కాబట్టి మనం ఇక మనకు వచ్చినట్టే అవి. కానీ పట్టాలు ఎప్పుడు ఇస్తారో కన్ఫర్మ్ లేదు. అంటే ఓన్లీ రూమ్ నంబర్స్ వేసి డ్రా చేసి అంతే డ్రా చేసి ఇప్పుడు ఆ డ్రాలో వచ్చినాయి. కానీ ఇలా ఇంకో కొంతమందికి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఎందుకంటే ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి, చాలా మంది ఉన్నోళ్ళకి వచ్చినాయి. 311 ఇల్లు ఖాళీ అయితే అని తెలిసింది సర్వే చేస్తే. అవి ఎప్పుడైతే తెలియదు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వచ్చినాయి, డబ్బులు ఇచ్చేసుకున్నారు. వాళ్ళు చేయించుకోలేదు. కానీ డ్రాలా ఏంటంటే ఆ డ్రా చేయట్లా అది తప్పు జరిగింది. ఆ డ్రాలా ఉన్నోళ్ళకి రాలేదు. ఇప్పుడు కొంచెం సగం మందికి లేని వాళ్ళకి వచ్చినాయి చాలా మందికి. ఇప్పుడు ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా వచ్చినాయి. ఇప్పుడు గజ్వేల్లోక ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు కూడా అంటే ఎవరెవరికైతే డ్రాలో చేసారో వాళ్ళే కూడా అందరు మళ్ళీ సర్వే చేసి నిజంగా పేదలకి మళ్ళీ మనం సిస్టమ్ లో ఆన్లైన్ లో కొడితే మీకు ఆన్లైన్ లో మీకు తెలిసిపోతుంది కదా ఏలోకి ఇల్లు ఉన్నాయి ఎవరికి లేదు సర్వేలో. అందుకే మరి అది సర్వే చేసేది. అందుకే మనం ఆన్లైన్ లో చెక్ చేస్తే మొత్తం ఎవరి మీద ప్రాపర్టీ ఉంది. లేడీస్ కి వచ్చింది కదా అన్న, మొత్తం ఇవి లేడీస్ కి వచ్చినాయి మొత్తం ప్రాపర్టీ. ఆడోళ్ళ పేరు మీద డబుల్ బెడ్రూమ్ అలా మీద ఆన్లైన్ లో ఉంటే చెక్ చేసి కట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు కరెంట్ బిల్ కట్టడు, ప్రాపర్టీ ట్యాక్స్ ఏం లేవు ఇక మున్సిపల్. ఇంకా ఇప్పుడు అయితే లేదు, మున్సిపల్ మొన్ననే అయింది కదా, ఇప్పుడు ఇంకా లేదు. వస్తుంది ఇప్పుడు కరెంట్ బిల్ వస్తుంది. మొన్న కూడా మాకు కూడా 250 వచ్చింది, కట్టాలి అది. కాకపోతే పేరు మీద అయింది అది కరెంట్, మా పేరు మీద అయింది. కొన్ని చేస్తున్నారు, కొన్ని ఇంకా కావాలి, కొన్ని కావాలి. గజ్వేల్ సార్. ఇప్పుడు ఆడ మీకు ఇల్లు లేదు, మొత్తం ఇల్లు లేదు, కిరాయి సంవత్సరంన్నర మేము తిరగబట్టి ఇస్తలేరు. సంవత్సరంన్నర అవుతుందా? సంవత్సరంన్నర అవుతుంది తిరుగుతున్నాం. మరి ఇక్కడ కిరాయికి ఊర్లో పొంటి తిరుగుతాం. చిన్న చిన్న పనులు ఊర్లో పెట్టి పని చేసుకుంటాం అన్నట్టు. గొడ్డన్లు ఇంత కష్టం చేసుకుని బతికేటోళ్ళు మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామని ఎట్లా ఎవరు చెప్పారు? మాకు మీకు డబుల్ బెడ్రూమ్ ఎవరు ఇచ్చారు? అప్పుడు లాటరీలో వచ్చినాయి కదా సార్, లాటరీలో వచ్చినాయి, పేర్లు వచ్చినాయి. ఇక దాంతో తిరుగుతున్నాం. ఇక ఆయన ఇలా మొత్తం కబ్జా చేసిండు కదా ఇల్లు. తిరుగుతున్న బాగానే వచ్చిన ఉన్నాయి కరెక్టే అది. కానీ ఇప్పుడు మీకు ఏమైనా పట్టాలు ఏమైనా ఇచ్చిరా? మరి ఇల్లు చూపించారు అంతే. అప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు భూమి చూపించారు. అప్పుడు పేర్లు వచ్చినాయి మాకు. కాంగ్రెస్ అప్పుడు మన సీఎం ఉండే చూడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు మొత్తం ఇవి లేవుకుండే ఇవి. అప్పుడు పట్టాలు ఇచ్చిర్రు, అవి కాగితాలు ఇంత పేపర్లో ఫోటోలు తీసుకున్నారు. అప్పుడు వచ్చినాయి అవి పేర్లు. తర్వాత ఇక అప్పటి నుంచి ఇక చనిపోయిండు. ఇక తప్పకెళ్ళేది ఇక ఇది. ఇక అప్పటి నుంచి మళ్ళా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని కట్టిస్తామని చెప్పిర్రు, కడుతురు. ఇక ఇప్పుడు 15-18 అవుతుందేమో. అంతేనా? అయ్యో 15-18 ఏళ్ళకి ఇప్పుడు ఇస్తున్నామన్నారు కానీ ఇప్పుడు కూడా పట్టాలు లేవు. ఇప్పుడు పట్టాలు లేవు, ఏదో గాలికి పోయి. ఇప్పుడు కూడా ఏమో రేపటికి ఏమవుతుందో తెలియదు. ఇక ఇప్పుడు ఇవాళ వాళ్ళని మేము మీకోసం వాళ్ళని ఖాళీ చేయించారు, వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని ఖాళీ చేయించే కూడా లేదు. పట్టాలు ఇస్తే నమ్మకం ఉంటది మనిషి, అంతే అంతే కదా. ఇప్పుడు పట్టాలు అయితే ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇక ఇప్పుడు ఈ ఇల్లు మీది అనడానికి మీకు పట్టా ఉంటేనేమో మీకు ధైర్యంగా ఉండొచ్చు, ధైర్యంగా ఉంటది. ఇప్పుడు పట్టాలు లేనిది ఏం ధైర్యం చేయలేము. ఏదో ఉన్నాం అంటే ఉన్నాం అంతే. ఇప్పుడు వాళ్ళు బలగొట్టిరు కాబట్టి మనకు జర ధైర్యం, బలగొట్టి ఇచ్చారు కాబట్టి మనకు ఉందని. ఎంతమంది అమ్మా ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు? మేము 4 ఉంటారా? 2 కొడుకులు మేము. గౌసియా గారు, మీకు గజ్వేల్లో ఇల్లు లేదని మీకు ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు ఇల్లు ఇచ్చిరు అంటే మీకు ఎట్లా ఇచ్చిరు ఇల్లు? అంటే మీకు ఏమైనా ప్రొసీడింగ్ ఇచ్చిరా? మీకు పట్టాలు ఇచ్చిరా? ఎట్లా? మీకు పట్టాలు ఇది కవర్ ఇచ్చింది. ఇది కాదు, ఇది ఏం రాసింది? ఇది దరఖాస్తు సంఖ్య. ఇది దీని మీద ఉన్నది ఖాళీ దరఖాస్తు అమ్మా. ఇది పట్టా కాదు. ఇదే ఇచ్చిండు అప్పుడు. అదే అమ్మా 13-132. నేనేమంటున్నా, ఇక్కడ పైన ఇచ్చింది అయితే దరఖాస్తు నంబరు. మీరు ఏం అడుగుతారంటే ఇప్పుడు మీకు ఈ ముంపు గ్రామాలకి పంచాయతీ అయిపోయింది అందరికి. గజ్వేల్ ఇల్లు లేక మీరు వచ్చారు, ఈడ వీళ్ళకి ఏం రాక వీళ్ళు. అదే నేనేమంటున్నా, మీకు వీళ్ళకు పంచాయతీ పెట్టేసారు. మీకు ఈ గొడవ లేకుండా ఉండాలంటే మీరు ఎవరైతే అధికారులు ఉంటారో మిమ్మల్ని అడిగిపోయి ఉండు అని చెప్తా చూడు. వాళ్ళు ఏమడుగుతామంటే, మరి ఈ రసీదు పట్టుకొని పోయి ఉంటే నన్ను ఏడు ఉండమంటారు, నాకు ఏమైనా పట్టా నా పేరు మీద చేసినట్టుగా నాకు ఏమైనా ప్రొసీడింగ్ ఇస్తావా? పట్టా ఇస్తావా? నా గరిపట్టేది, నా కరెంట్ బిల్ ఏది, నాకు ఏం ఇవ్వకుండా డైరెక్ట్ ఎట్లుండాలి అని చెప్పేసి ఒకసారి అడుగురి. లేదు మీరు డైరెక్ట్ రసీదు పట్టుకొని పోయి ఉంటే మేము తర్వాత పట్టాలు ఇస్తామంటురా. ఏం చెప్తున్నారు మీకు వాళ్ళు? అట్లా పైసలు రాలే చెప్తుండు ఆ పిల్లగాడు, డబ్బులు రాలే చెప్తుండు. నువ్వు మల్లన్న సాగరంలో విడిచిపెట్టమ్మా. వీళ్ళు సరే వీళ్ళు వచ్చినాయి రాలేదు, వాళ్ళు విడిచిపెట్టు. మీకు పోయి ఉండమనేటోళ్ళు మీకు ఏమి ఇస్తారు? మీకేం చెప్తారు అంటున్నా వాళ్ళు.
అధికారం పోయి తాళం వేసి ఉండిపోజెక్తుడు మున్సిపల్ వాళ్ళు డైరెక్ట్ పోయి ఉండిపో ఆ. అంతేనా? మొన్న సగం సగం అట్లా కొట్టి గవర్నమెంట్ కి ఏం ప్రొసీజర్ ఉండదు అట్నా? పట్టాలు ఇచ్చుడు ప్రొసీడింగ్ లిస్ట్ ఏమి అట్నా వాళ్ళు? పడ్డలు వేస్తే ఇస్తాడేమో ఎప్పుడు ఇస్తాడేమో డైరెక్ట్ పోయి ఉండు అంటుంది అంతే. ఆ. ఆ, అట్లా